పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనోతులపాడు, కనిగిరి శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పల్లె సీమలు అభివృద్ధి చెందాలి, గ్రామ స్వరాజ్యం రావాలి అని నినాదం తీసుకురాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సీమలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందాలి అని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అన్నారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు చట్టబద్ధత తీసుకురాగా ఆనాటి నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు. ఈ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన జిల్లా అవసరము సంతోషకరం, ప్రతి రంగంలో వాటి పాత్ర నుంచి పత్రాలు ఇచ్చే ప్రతి ఇంట నా పంచాయతీని పంచాయతీ పనులను గ్రామాభివృద్ధికి శ్రీనివాస్ రెడ్డి, డీడీఓ కనిగిరి, డీడీఓ కందుకూరు రాంబాబు, భువనేష్, మరిపూడి, కేకేమిట్ల పంచాయతీరాజ్ సిబ్బంది మొత్తానికి కూడాను పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏప్రిల్ 24వ తేదీన ఈ పంచాయతీరాజ్ చట్టానికి చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆ దినాన్ని, ఆ రోజును మనం పంచాయతీరాజ్ని దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు పూర్తి స్థాయిలో మన గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు మనం ముందు తీసుకెళ్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్లో కూడా 3 అంచెల వ్యవస్థ అంటే గ్రేడింగ్స్ కూడా మార్చారు. మన క్యాబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారి ఇవన్నీ కూడా క్లియర్గా చేయడం జరిగింది. రూరల్ పంచాయతీలు ఏవైతే పెద్ద పంచాయతీలు ఉన్నాయో అవి రూరల్ పంచాయతీలు, దానిలో అర్బన్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ తో పాటు శానిటరీ లాంటి సిబ్బందిని పెట్టి ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, ఆ తర్వాత గ్రేడ్ 1, ఆ తర్వాత గ్రేడ్ 2లో మిగిలినటువంటి పంచాయతీలన్నీ పెట్టి సమగ్ర మార్పులు తీసుకురావడమే కాకుండా మన ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకి 10,000 పైగా ప్రమోషన్లు ఇవ్వడం అనేది కూడా చాలా గొప్పగా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వర్టికల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంటే, బట్ ఇట్ విల్ నాట్ సస్టైన్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లర్ని నువ్వు స్ట్రైట్గా పైకంట కట్టుకుంటా పోతే దెన్ సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత బికాస్ ద బేస్ ఈజ్ నాట్ దేర్, ఇటో అటో కూడా పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఒక టౌన్ కానీ లేకపోతే పట్టణం కానీ వర్టికల్ డెవలప్మెంట్ ఉండి అక్కడి నుంచి వచ్చినటువంటి రిసోర్సెస్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని అనుకుంటే కనుక అది సస్టైన్ కావాలి. సో అదే కాకుండా విలేజ్లో కూడా లైక్ ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటే ఎదిగినప్పుడు కూడా ఆటోమేటిక్గా దాని సపోర్ట్ కూడా ఉంటుంది అనేది జస్ట్ ఎలాగా మనకి సహజమైనటువంటి ఆలోచన. ఆ విధంగానే ఈ పంచాయతీరాజ్ అంటే 73వ సవరణ చేసినప్పుడు ఇది కూడా మేము గ్రూప్ 1 చదివినప్పుడు కూడా చాలా మంచి టాపిక్ ఇది. దాన్ని సబ్స్టాన్షియేట్ చేయమని ఎస్ఎస్ కూడా ఉండి అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక డిపార్ట్మెంటే తీయడే. ఎంపీడీఓ గారు ఒకసారి రిక్రూట్ అయితే దెన్ ఆయన రిక్రూట్మెంట్ కంటిన్యూ రిటైర్మెంట్ వరకు కూడా ఓన్లీ ఎంపీడీఓ. సో ఇంకా దానికి లేదు, దేర్ ఆర్ నో ప్రమోషన్స్, సో దాంట్లో లేవు. సో అట్లాంటిది ఇప్పుడు రెవెన్యూ కన్నా విస్తృతంగా, రెవెన్యూ అనేది మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది డిస్ట్రిక్ట్లో, కానీ రెవెన్యూ దాటి ప్యారలల్గా ఒక సెటప్నే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చిందంటే అది దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మాకు ఈ సందర్భంగా పంచాయత్ రాజ్ సంస్థలు అంటేనే పల్లెలకు పట్టుకోవాలి, గ్రామ స్వరాజ్యాన్ని మనం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా కూడా పంచాయత్ రాజ్ సిస్టమ్ రావటం, ఆ తర్వాత 73వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా తీసుకొని రావటం అనేది ఎంతో ప్రత్యేకంగా అప్పుడు మనం ఆలోచించవలసిన విషయంగా. ఒకటే అప్పుడు ఢిల్లీ నుంచి చెప్పేవాళ్ళు, ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా, ఢిల్లీ నుంచి నేరుగా నిధులు ఏంటంటే పంచాయతీకి వచ్చినట్టుగా విధంగా కూడా చేయటం అనే దానికి అప్పటి ప్రభుత్వాన్ని మనం కూడా అభినందించవలసిందిగా కూడా
తెలుపుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.